మావోయిస్టు అగ్రనేత ఆత్రం లచ్చయ్య కుటుంబాన్ని పోలీసు ఉన్నతాధికారులు కలిసి ప్రస్తుతం వారి కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులు నిత్యావసర సరుకులు, దుప్పట్లు, దుస్తులు అందజేశారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టులపై ఎన్కౌంటర్లు జరుగుతున్నాయని, మావోయిస్టు అగ్రనేత ఆత్రం లచ్చయ్య ఎక్కడైనా పోలీసులకు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ముఖ్యంగా గ్రామాల్లోని యువత అసాంఘిక శక్తులకు సహకరించకుండా ఉండటానికి నిత్యం పోలీసులు కాటన్ సెర్చ్, అలాగే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం, పోలీసులు మీకోసం, గ్రామ సభలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఎప్పటికప్పుడు గ్రామాల్లోని పరిస్థితులు తెలుసుకుంటున్నారన్నారు. అందులో భాగంగానే జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన వేమనపల్లి, కోటపల్లి, చెన్నూరు మండలాల్లోని పలు గ్రామాల్లో మావోయిస్టు కుటుంబ సభ్యులకు, బంధువులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మొన్న అప్పట్లో కూడా గడిచిరోజు జిల్లాలో ఒక లచ్చన్న ఎన్కౌంటర్ ఈయననే అనుకున్నాడు. ఆత్రం లచ్చన్న అని చెప్పి ఆత్రం లచ్చన్న అని మన ఇక్కడ పారిపల్లి నివాసుడు, ఈయన మన్నెపు క్యాస్ట్ వీళ్ళు. ఆ పారిపల్లి లచ్చన్న తాలూకు వదినే వాళ్ళ అన్న కొడుకు. వీళ్ళకు చెప్తున్నాం ఏమంటే, ఈ ప్రస్తుత పరిస్థితిలో మావోయిస్టు చాలా గడ్డు పరిస్థితిలో ఉన్నది. చాలా మట్టుకు దేశం మొత్తంలో కూడా ఛత్తీస్గఢ్లో కానీ, ఒరిస్సా బార్డర్లో కానీ, తర్వాత ఇక్కడ కానీ, మహారాష్ట్ర కానీ చాలా మట్టుకు ఎన్కౌంటర్లు చనిపోతున్నారు ఎక్కడెక్కడ పిట్టల్లో అన్నట్టు. హింస అనేది భారతదేశంలో తావులేదు కాబట్టి ఆయనని, ఈ లచ్చన్నని ఎందుకు ఈరోజు వచ్చినామంటే, వీళ్ళ కొడుకు కానీ, ఇలా లచ్చన్న అన్న కొడుకు కానీ, వదినకు కానీ ఆయన సరెండర్ అయితే ఆయన మీద 10 లక్షల రివార్డు ఉన్నది. ఆ రివార్డు ఇవ్వడం జరుగుతుంది.